ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. జై హనుమాన్జీ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. నమస్కారం స్నేహితులారా. మీ అందరికీ స్వాగతం. స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక వరంతో సమానం. ఈ సమయం ఒక అమూల్యమైన శుభఘడియను తెచ్చింది. ఇందులో మీ అదృష్టం మాత్రమే కాదు, మీ మొత్తం జీవితం యొక్క భవిష్యత్తు రూపుదిద్దుకోబోతుంది. మరి స్నేహితులారా, ముందుగా మనం భగవంతుడైన హనుమంతుడికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము. ఓ భగవంతుడా, మీరు కాంతికి దేవత, సత్యానికి దారి చూపే మార్గదర్శి, జీవనాన్నిచ్చే శక్తికి మూలం. దయచేసి ఈ సందేశాన్ని నిజమైన మనసుతో వింటున్న ఈ వీడియోను నిజమైన హృదయంతో లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని కామెంట్ చేసే వారి జీవితంలో మీ దివ్య కాంతితో చీకటిని తొలగించాలనుకునే తులారాశి భక్తులపై మీ అపారమైన దయ ఉంచండి. ఓ లక్ష్మీమాత, వారి సమస్యలన్నీ, వారి కష్టాలన్నీ, వారి భయాలన్నీ ఈ రోజు మీ దయతో పూర్తిగా తొలగిపోవాలి. వారి జీవితంలో కేవలం ఐశ్వర్యం మరియు ఆనందం వైపు మాత్రమే నడిపించే కాంతి ప్రసరించాలి. మరియు ఓ తులారాశి అధిపతి అయిన శుక్రాచార్య మహారాజ్, మీరు కష్టాలను నాశనం చేసేవారు. మీ ఆశీర్వాదం లేకుండా ఈ ప్రపంచంలో ఏ పని విజయవంతం కాదు. మీరు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయగల శక్తి. మీరు నిస్సహాయులకు అండగా, బలహీనులకు బలంగా నిలబడేవారు. ఓ భగవంతుడా, ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వింటున్న, ఈ సందేశాన్ని పూర్తి భక్తితో స్వీకరిస్తున్న తులారాశి వారి జీవితాల నుండి పేదరికం, అనారోగ్యం, శత్రుత్వం మరియు అపకీర్తి ఈ రోజు నుండి ఎప్పటికీ ముగిసిపోవాలి. ప్రతి మలుపుల్లో ఆకర్షణ, ప్రతి చీకటిలో వెలుగు మరియు ప్రతి స్తంభతలో వేగం ఇచ్చే మీ దృష్టి వారిపై ఉండాలి. ఇదే మేము మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రార్థన. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలోని రాబోయే 24 గంటలను పూర్తిగా మార్చగల అద్భుతమైన జ్యోతిష రహస్యం, ఆ దివ్య ఖగోళ సంకేతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శుక్రదేవుని అనగా తులారాశి అధిపతి దృష్టి సరిగ్గా ఆ గ్రహాలపై పడింది. ఇవి చాలా సంవత్సరాలుగా మీ జీవిత నిర్ణయాలను నెమ్మదింపజేస్తున్నాయి. ఈ రోజు ఆ గ్రహాల స్థితిని బట్టి మీ జాతకంలో ఆగిపోయిన అదృష్టం మొదటిసారిగా ఉరకలు వేయబోతుంది. ఈ రోజు ఏర్పడుతున్న యోగాన్ని తుల త్రిశక్తి యోగం అని పిలవవచ్చు. అందులో మహాదేవుడి శక్తి, శుక్రాచార్యుని సౌఖ్యం మరియు మహాలక్ష్మి దయ మూడిటి అద్భుతం కలయిక జరగబోతుంది. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజు లభించవలసిన 4 శుభవార్తల్లో మొదటి అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే, చాలా సంవత్సరాల నుండి ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా పూర్తవుతుంది. మీరు పదే పదే ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి వైఫల్యం మాత్రమే ఎదురైన పని అది కావచ్చు. అది ఒప్పందాలకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, కోర్టు కేసు నుండి వచ్చే నిర్ణయం కావచ్చు, భాగస్వామ్య వివాదం కావచ్చు, లేదా అప్పుల నుండి విముక్తి పొందడం మీ అతిపెద్ద కోరిక కావచ్చు. ఈ రోజైతే భగవంతుడి దయతో ఆ పని పూర్తిగా తీరుతుంది. మరియు ఈ వార్త మీ వద్దకు చేరినప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఆపుకోలేనంత సంతోషిస్తారు. ఎందుకంటే ఈ రోజు కోసం మీరు సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్నారు. మరి స్నేహితులారా, రెండవ అత్యంత అద్భుతమైన వార్త ఏమిటి అంటే, మీ జీవితంలో ప్రేమ మరియు కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. ఇది నమ్మకం, గౌరవం మరియు భద్రత భావంతో నిండిన ప్రేమ అవుతుంది. చాలా కాలంగా ఒంటరిగా ఉన్న, మనసు బాధపడిన, కన్నీళ్లు మరియు ఏకాంతం మాత్రమే ఉన్న తులారాశి వారి జీవితంలో మీ ఆత్మను సృష్టించే ఒక వ్యక్తి ఈ రోజు ప్రవేశించబోతున్నారు. ఈ ప్రేమ గత జన్మల బంధాన్ని తీసుకొచ్చిన బంధం. మరియు ఈ రోజు మీ జీవితంలో కలవడానికి విధి ప్రణాళిక రచించింది. ఆ వ్యక్తి గొంతు వినగానే మీరు దీనిని ఎక్కడో గతంలో విన్నట్లుగా, చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే వారు మీ అసంపూర్ణ కథను కూడా పూర్తి చేస్తారు. మరియు ఇక ఈ రోజు జరగబోయేది ఎవరు ఆపలేని 2 ఖచ్చితమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఒక అద్భుతమైన ఫోన్ కాల్ లేదా సందేశం. ఈ కాల్ మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా ఒక అద్భుతమైన సమాచారాన్ని అయితే ఇస్తుంది. దానిని పొందిన తర్వాత మీరు, ఓ భగవంతుడా, మీరు నిజంగా అద్భుతం చేశారు అని అంటారు. ఇది కొత్త భాగస్వామ్యం అవకాశం, ఏదైనా ఊహించని ఆర్థిక లాభం లేదా ఒక పెద్ద అధికారి నుండి లభించే సహాయం కావచ్చు. మరియు రెండవది, మీ పాత సంబంధాలలో ఆశ్చర్యకరమైన మార్పు. మీకు దూరమైన వారు, మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు హఠాత్తుగా మీ జీవితంలోకి తిరిగి వస్తారు. కొందరు క్షమాపణ అడుగుతూ రావచ్చు, మరికొందరు సహాయం అందించే ప్రతిపాదనతో రావచ్చు. మరియు స్నేహితులారా, ఇప్పుడు తులారాశి వారికి చాలా సంవత్సరాల నుండి దాగి ఉన్న ఒక నిధి అనగా ఆర్థిక అదృష్టం లభించబోతుంది. ఈ నిధి కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞానం, గొప్ప అవకాశాలు, కొత్త బంధాలు మరియు నూతన గుర్తింపు కూడా. మీరు మీ ప్రభావం పెరిగే ఒక ఉన్నత వేదికపై మిమ్మల్ని మీరు చూస్తారు. మిమ్మల్ని గతంలో బలహీనులుగా భావించిన వారు ఇప్పుడు మీ సలహా అడుగుతారు. ఈ నిధిలో ఒక రహస్యం కూడా దాగి ఉంది. మరి స్నేహితులారా,
రాబోయే 21 రోజులలో మీరు ఏ పని ప్రారంభించినా సరే అందులో అయితే ఆలస్యమైతే ఉండదు, అడ్డంకులు కూడా ఉండవు, మరియు విజయం ఖచ్చితంగా మీకే లభిస్తుంది. ఈ అదృష్టం భౌతికంగా కనిపించకపోయినా దాని ఫలితం అయితే చాలా స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మరి స్నేహితులారా, హనుమంతుడి ఆశీర్వాదంతో మీ జీవితంలోని కేవలం విజయం లిఖించబడిన పేజీ ఇప్పుడు తెరవబోతుంది. ఈ రోజు నుండి మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఆలోచన మరియు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం జన్మిస్తాయి. మీరు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడరు, మీరు మీ భయాన్ని సవాలు చేస్తారు, మరి మీ హృదయంలో దాచుకున్న కలలన్నీ కూడా ఇప్పుడు రెక్కలు విప్పి ఎగురుతాయి. మహాదేవుడి కృపతో చెడు మార్గంలో ఉన్నవారు మీ జీవితం నుండి వారంతటా వారే దూరమవుతారు. మిమ్మల్ని చెడు వాతావరణం నుండి తీసివేసి నిజాయితీ మరియు విజయం మాత్రమే ఉండే ఆ ఉన్నత స్థానానికి చేరుస్తారు. మరి స్నేహితులారా, శుక్రాచార్యుల ఆశీర్వాదంతో అయితే ఈ రోజు మీ ఇంటి వాతావరణంలో పరిశుద్ధత మరియు దైవత్వం నిండి ఉంటుంది. నిన్నటి వరకు కలహాలు, గొడవలు మరియు ఒత్తిడి ఉన్న ఇళ్లలో కూడా ఈ రోజు ఒక ప్రత్యేక శాంతి అనుభవం కలుగుతుంది. శుక్రుని కృపతో ఈ రోజు మీ పిల్లలు, పెద్దలు మరియు కుటుంబ సభ్యులపై ప్రత్యేక రక్షణ కవచం కూడా ఏర్పడుతుంది. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా ఉపశమనం అయితే లభిస్తుంది. ఏదైనా మానసిక బాధ అంతమవుతుంది, మరియు పని చేయని మందులు కూడా ఈ రోజు నుండి తప్పకుండా ప్రభావం అయితే చూపిస్తాయి. మరియు స్నేహితులారా, హనుమంతుడి కృపతో జరగబోయే ఆ పెద్ద అద్భుతం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొంతకాలంగా ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేగంగా పోరాడుతుంటే, మీ మాట ఎవరు వినడం లేదని, మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదని మీకు అనిపిస్తుంటే ఆ పోరాటం ఇప్పుడు ముగిసిపోతుంది. మరియు హనుమంతుడు స్వయంగా మీకోసం కేవలం వెలుగు మాత్రమే ప్రసరించే ద్వారం తెరవబోతున్నాడు. గతంలో మిమ్మల్ని నిరాకరించబడిన చోట ఇప్పుడు మీ పేరు గౌరవంగా తీసుకోబడుతుంది. మీరు చేతిలో తీసుకున్న పని విజయవంతమవుతుంది, మరియు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మరియు స్నేహితులారా, శుక్రదేవుడు మరియు మహాలక్ష్మి కృపతో ఈ రోజు మీకు ఒక శుభ సంకేతం కూడా లభిస్తుంది. ఈ సంకేతం అయితే చాలా సున్నితంగా ఉండవచ్చు. ఎవరు అకస్మాత్తుగా మీ కలలోకి వచ్చి ఏదో చెప్పవచ్చు, లేదా పక్షి పదే పదే మీ బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూడవచ్చు, లేదా ఒక ప్రత్యేక సంఖ్య మీకు పదే పదే కనిపించవచ్చు. ఇవన్నీ కూడా బ్రహ్మాండం ఇప్పుడు మీ వైపు చూసి మాట్లాడుతుంది అనడానికైతే సంకేతాలు. మరియు స్నేహితులారా, ఇక సమయం అయితే నీదే, ఇక ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు. మరియు ఈ రోజు 3వ అతిపెద్ద శుభవార్త సంకేతం గురించి కూడా తెలుసుకుందాం. ఆ శుభయోగం ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుంది. ఓర్పు మరియు సంయమనంతో తమ జీవితంలోని కష్ట సమయాలను భరించిన తులారాశి వారి జాతకంలో మాత్రమే ఈ యోగం ప్రభావం చూపుతుంది. రాత్రి కళ్లల్లో కన్నీళ్లు ఉన్నా ఉదయం నవ్వుతో జీవితాన్ని మళ్లీ జీవించడానికి ధైర్యం చేసే వారిపై ఈ ప్రభావం అయితే ఉంటుంది. ఈ శుభవార్త మీ ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది. మీలో నెమ్మదిగా మేల్కొంటున్న ఆ ధైర్యంలో ఇప్పుడు హనుమంతుడు మరియు శుక్రాచార్యుని శక్తి ప్రసరించబోతుంది. మీరు దేనిని సొంతం చేసుకోవడానికి భయపడేవారు ఇప్పుడు అదే పనిని పూర్తి విశ్వాసంతో చేస్తారు. మీ హృదయం ఇప్పుడు అనుమానాల నుండి విముక్తం అవుతుంది. ఈ రోజు ఒక మానసిక పరివర్తన జరగబోతుంది. దీని ద్వారా మీరు భయం మరియు భ్రమల ప్రపంచం నుండి కూడా బయటపడి నిజం మరియు స్పష్టత మార్గాల్లో అయితే నడుస్తారు. ఈ మార్పు అకస్మాత్తుగా రావచ్చు, ఎవరో ఆప్తుల మాట వినడం ద్వారా లేదా కళాత్మక ప్రేరణ ద్వారా కావచ్చు, కానీ ఇదైతే ఖచ్చితంగా ఈ రోజు మీలో ఒక కొత్త జన్మ అయితే జరుగుతుంది. మీరు ఎవరి ముందు తల వంచరు, మీ ఆత్మ గౌరవం కంటే ఎవరిని పైనుంచరు. శుక్రదేవుడి యొక్క ఈ అద్భుతమైన ఆశీర్వాదం ఇప్పుడు మీ మాటలలో అలాంటి శక్తిని నింపబోతుంది. గతంలో ప్రజలు విస్మరించిన మాట ఇప్పుడు ఆదేశంగా పరిగణింపబడుతుంది. మీ సలహాలను పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ వెనక నిలబడతారు. మీ మాటల్లో మాధుర్యం, బలం మరియు అనుభవం యొక్క శక్తి ఉంటుంది. ఈ శక్తి మీకు సంబంధాలలో కూడా స్థిరత్వం మరియు గౌరవం అందిస్తుంది. మీకు దూరమైన వారు కూడా ఇప్పుడు తిరిగి వస్తారు. కొంతమంది క్షమాపణ అడుగుతూ వస్తారు మరియు మీతో మళ్లీ బంధం పెంచుకోవాలని కోరుకుంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు 4వ మరియు అత్యంత ఆశ్చర్యకరమైన శుభవార్త మీ ఆర్థిక స్థితికి సంబంధించింది. తమ జీవితాల్లో ఇక డబ్బు వర్షం కురవదని భావించిన తులారాశి వారికైతే ఈ రోజు ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. అకస్మాత్తుగా ఒక వనరు నుండి ధనప్రాప్తి యోగం అయితే ఏర్పడుతుంది. ఈ డబ్బు మీరు మర్చిపోయిన డబ్బు కావచ్చు, అనగా పాత పెట్టుబడి నుండి రాబడి, లేదా బ్యాంకు ఖాతాల్లో అకస్మాత్తుగా మొత్తం, లేదా బంధువుల నుండి సహాయం లేదా పాత అప్పు తిరిగి రావడం. ముఖ్య విషయం ఏమిటంటే ఈ డబ్బు అయితే మీరు ఊహించని మార్గం నుండి అయితే వస్తుంది. మరియు ఈ ధనం కేవలం అవసరాలను మాత్రమే తీర్చదు, కానీ మీ జీవిత దిశను కూడా మారుస్తుంది. మీరు ఈ
డబ్బుతోనే ఏదైనా కొత్త పని ప్రారంభించవచ్చు, ఒక అసంపూర్ణ కోరికను పూర్తి చేయవచ్చు, లేదా ఒక ప్రేమైన వ్యక్తికి సహాయం చేయవచ్చు. కానీ గమనించండి, ఈ డబ్బు మీ కష్టానికి మరియు నీతికి ఫలం. దీనిని నష్టం కలిగించే నిర్ణయం అయితే తీసుకోవద్దు. మరియు హనుమంతుడు ఎలా అంటున్నారు, ఎవరికి సహాయం కంటే ముందు అదృష్టం కంటే ఎక్కువ లభిస్తుందో వారు వినయంగా మారాలి లేదా వినాశనం వైపు వెళ్ళాలి. కాబట్టి ఈ దానాన్ని గౌరవంగా స్వీకరించి దేవుడికి ధన్యవాదాలైతే చెప్పండి. ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఆ సంఘటన గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది ఒక దాగి ఉన్న రహస్యాన్ని బయట పెడుతుంది. ఎవరైనా మీకు ఒక నిజం చెప్పవచ్చు. దానిని తెలుసుకున్న తరువాత మీకు మొదటిలో కొద్దిగా బాధ కలగవచ్చు, కానీ ఆ సత్యం తర్వాత మీరు ఒక గొప్ప విముక్తిని కూడా అనుభవిస్తారు. ఈ రహస్యం ఏదైనా స్నేహితుడు, బంధువు లేదా ప్రేమికుడికి సంబంధించినది కావచ్చు. కొన్నిసార్లు నిజం కఠినంగా ఉంటుంది, కానీ అది ఆత్మను శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీ ముందు ఏది వచ్చినా దానిని భయం లేదా కోపంతో కాకుండా అవగాహన మరియు తెలివితేటలతో స్వీకరించండి. మరియు శుక్రదేవుడు మరియు మహాలక్ష్మి యొక్క ఈ ప్రత్యేక యోగం చాలా సంవత్సరాలుగా మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శత్రుల ఆటను అంతం చేయబోతుంది. ఎవరు మీ గురించి చెడు మాట్లాడేవారు, మీపై కుట్రలు చేసేవారు ఇప్పుడు మీ ముందు తల వంచక తప్పదు అని చూసి మీరు ఆశ్చర్యపోతారు. వారి అహంకారం నాశనం అవుతుంది, ఎందుకంటే భగవంతుడు మీ రక్షణకు వాగ్దానం ఇచ్చారు. న్యాయం మీ పక్షాన మొగ్గు చూపే సమయం కూడా ఇదే. మరియు ఇప్పుడు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అద్భుత సంకేతం ఈ రోజు ఏదైనా ఆలయం, చిత్రం, భజన లేదా అకస్మాత్తుగా వచ్చిన ప్రేరణ ద్వారా మీకు మహాదేవుడు మీకు చాలా దగ్గరగా ఉన్నారనే అనుభూతి కూడా కలుగుతుంది. మీ శరీరంలో ప్రకంపనలు కూడా రావచ్చు, లేదా మీ వెంట్రుకలు నిక్కబొచ్చుకోవచ్చు, లేదా మీ కళ్ళ నుండి కన్నీళ్లు అప్రమత్తంగా కారిపోవచ్చు. మీరు ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక స్థాయికి చేరుకున్నారని, ఒక దైవిక కృప మిమ్మల్ని తాకబోతుందని ఇది సంకేతం. మీరు ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నా అది ఇప్పుడు తుది దశలో ఉంది. దీని తర్వాత కేవలం శాంతి మరియు విజయం మాత్రమే. మరియు ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు కేవలం భవిష్యత్తుని చెప్పడమే కాదు, మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన రోజు కూడా. మీ శక్తి ఇక నకారాత్మక శక్తి లేదని మీరు అనుభూతి చెందుతారు. మీరు సానుకూల ఆలోచనల వైపు ఆకర్షితులవుతారు. మనసు ప్రశాంతంగా ఉంది, నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉన్నాయని మరియు భావోద్వేగాల బలంగా ఉన్నాయని, మీ పాత భయాలు, భ్రమలు మరియు అభద్రతలను వదిలివేయవలసిన సమయం కూడా ఇదే. మరియు హనుమంతుడి మార్గదర్శకత్వం మరియు శుక్రాచార్యుని బలంతో కొత్త ప్రయాణాన్ని అయితే ప్రారంభించే సమయం కూడా ఇదే. మీ జాతకంలో ఇప్పుడు దేవకృప సంయోగం అని పిలువబడే శుభయోగం ఏర్పడిందని తెలుసుకున్నందుకు మీరు గర్విస్తారు. ఈ యోగంలో శక్తివంతమైన గ్రహాలు ఒకే వరుసలో ఉండి మీ జీవితంలోని ప్రతి రంగంలో, అది ఉద్యోగం, వ్యాపారం, చదువు, ప్రేమ, కుటుంబం లేదా ఆరోగ్యం మరియు శుభ ప్రభావాన్ని అయితే చూపుతాయి. ఈ కలయిక యొక్క ప్రభావం రాబోయే 24 గంటల వరకు కూడా అత్యధికంగా ఉంటుంది మరియు దాని శక్తి తర్వాత ఇది 7 రోజుల వరకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించినా పూర్తి విశ్వాసం మరియు నిబద్ధతతో ముందుకు సాగండి. ఇదంతా కేవలం ఊహ కాదు, ఇది దైవదూతల సందేశం. మీ జీవితంలో నిజమైన న్యాయం, అంకిత భావం మరియు విశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకునే వారి ద్వారా పంపబడిన సందేశం. ఈ రోజు మీరు ఏదైనా మంచి సంకల్పం తీసుకుంటే, అనగా ఏదైనా చెడు అలవాటును వదిలివేయడం, ఒక అసంపూర్ణ సంబంధాన్ని మెరుగుపరచడం, లేదా ఏదైనా పనిని నిజాయితీగా ప్రారంభించడం, ఆ సంకల్పాల్లో దేవుడు స్వయంగా మీకైతే సహాయం చేస్తారు. చివరిగా స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం మీరు ఆకాశం వైపు చూసి సూర్యదేవుడు అస్తమించే రూపాన్ని చూసినప్పుడు మీ మనసులో ఒక ప్రార్థన చేయండి. ఓ భగవంతుడా, ఈ రోజు మీరు నా కోసం ఇంత అందంగా చేశారు, అలాగే నా జీవితం అంతా మీ వెలుగు నీడ నాపై పడి ఉండాలి. ఇలా చెప్పడం మాత్రమే సరిపోతుంది. మరి ప్రతి దిశ నుండి ఆశీర్వాదాల వర్షం ఎలా మొదలవుతుందో మీరు స్వయంగా చూస్తారు. మరి స్నేహితులారా, ఒక సాధకుడు పూర్తి భక్తితో భగవంతుడు ద్వారం వద్ద కూర్చున్నప్పుడు దేవుడు స్వయంగా వచ్చి అతనిని అదృష్టాన్ని మారుస్తాడు. ఈ రోజు ఆ భక్తి యొక్క ఫలం మీరు కార్చిన ప్రతి కన్నీరు, ప్రతి బాధాకరమైన రాత్రి యొక్క పిలుపు, ప్రతి విఫలమైన ఆశ ఈ రోజు అన్ని కలిసి దేవుడి పిలిచాయి. ఆ పిలుపుకు బ్రహ్మాండం సమాధానం ఇచ్చింది మరియు ఆ సమాధానం యొక్క మొదటి సంకేతం మీ జీవిత స్థిరత్వానికి ప్రారంభం. మరి స్నేహితులారా, మీ జీవితంలో చాలా కాలంగా ఏదో ఒక అస్థిరతతో కొనసాగుతుందని మీరు బహుశా అనుభూతి చెంది ఉండవచ్చు. కొన్నిసార్లు సంబంధాల్లో పగుళ్లు, కొన్నిసార్లు డబ్బు కొరత, కొన్నిసార్లు ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు మరియు కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గడం. ఇప్పుడు ఈ అస్థిరత ముగియబోతుంది. శుక్రుని కృపతో మీ జీవిత పునాది మళ్లీ బలపడుతుంది. నిన్నటి వరకు మనసు అల్లకల్లోలంగా ఉన్న చోట ఈ రోజు శాంతి ఉంది అని మీరు హఠాత్తుగా కనుగొంటారు. నిన్నటి వరకు నిర్ణయాలు కష్టంగా ఉన్న చోట ఈ రోజు స్పష్టత ఉంది అని మీరు చూస్తారు. మరి స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక
రహస్య లాభం కూడా లభించబోతుంది. ఎవరికీ తెలియని ఒక లాభం, కానీ ఇది మీ జీవితంలో ఒక రహస్య ద్వారం తెరుస్తుంది. ఈ లాభం ఏదైనా చట్టపరమైన పత్రం, ఆస్తికి సంబంధించిన సమాచారం, రిటర్న్ లేదా తెలియని ఆస్తి కావచ్చు. ఇది మీకు ఎటువంటి పోరాటం లేకుండానే లభిస్తుంది. ఏదైనా పెద్దవారి ఆశీర్వాదం, పాత స్నేహితుడి సహాయం లేదా ఏదైనా దైవిక సంకేతం ద్వారా మీ జీవిత దిశను కూడా మార్చే సమాచారం మీకైతే లభిస్తుంది. మరి స్నేహితులారా, ఇక జీవితంలో ప్రత్యేకంగా ఏమీ మిగల్లేదు అని భావించే తులారాశి వారికైతే హనుమంతుడు దివ్య సంకేతం రాబోతుంది. ఈ సంకేతం రూపంలో మీకు ఒక ప్రత్యేక కళ రావచ్చు. ఒక పిల్లవాడు అకస్మాత్తుగా మీ ఒడిలోకి వచ్చి నవ్వవచ్చు, లేదా ఒక సాధువు మీకు ఏదైనా చెప్పవచ్చు. మీ కర్మలు మేల్కొన్నాయని మరియు ఇప్పుడు అదృశ్య దిశను మార్చిందని చెప్పడానికి ఇది దైవిక సంకేతం. మీరు నడిచే మార్గంలో ముళ్ళు కాకుండా పూలు పరిచే సమయం కూడా ఇదే. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు ద్వారం తెరవబోయే ఆ అద్భుత సంఘటన గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజు లేదా రాబోయే 3 రోజులలో మీకైతే మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే ప్రవేశించవచ్చు. వారి ఒక మాట, ఒక సలహా, ఒక నిర్ణయం మిమ్మల్ని మీరు చాలా సంవత్సరాలుగా వెళ్లాలనుకున్న చోటుకు చేర్చవచ్చు. ఈ వ్యక్తి దేవుడు పంపిన దూత కావచ్చు, ఎవరైనా స్నేహితుడు, గురువు, పెద్దవారు లేదా అపరిచితుడు కూడా కావచ్చు. వారి మాటలనైతే తేలికగా తీసుకోకండి, ఎందుకంటే అందులో బ్రహ్మాండం యొక్క సంకేతం కూడా దాగి ఉండవచ్చు. మరియు స్నేహితులారా, మరియు శుక్రదేవుడు మరియు మహాలక్ష్మి కృపతో ఇప్పుడు మీ లోపలి శక్తి మేల్కొంది. లేవడానికి, ముందుకు సాగడానికి మరియు మీకు దక్కవలసిన ప్రతిదానిని పొందడానికి సమయం వచ్చిందని ఏదో ఒక శక్తి లోపల నుండి మీకు ప్రేరణ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక ఎటువంటి అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు. మీరు మీ ఆత్మవిశ్వాసంతో ఏదైనా పనిలో నిమగ్నమైతే మొత్తం బ్రహ్మాండం ఆ పనిని విజయవంతం చేయడంలో నిమగ్నమవుతుంది. మరియు స్నేహితులారా, శుక్రుడి యొక్క నిజమైన భక్తులకు ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ రోజు మీరు శ్రీ సూక్తం పారాయణ చేసినా లేదా కనీసం ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన మీ ఆత్మ తేలికగా మారడం మరియు వాతావరణం సానుకూల శక్తితో నిండిపోవడం మీరు స్వయంగా చూస్తారు. ఇది మీరు మీ ఆత్మతో సంభాషించే క్షణం మరియు అక్కడి నుంచే మీ కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక మీ ప్రేమ జీవితంలో కూడా జరుగుతున్న అల్లకల్లోలం ఇప్పుడు స్థిరత్వం వైపు వెళ్తుంది. తప్పుగా అర్థం చేసుకున్న వారి మధ్య కూడా అది తొలగిపోతుంది. దూరం ఉన్న వారి మధ్య అది తగ్గుతుంది. ప్రేమ ఉన్న మార్గం లేని వారి మార్గాలు ఇప్పుడు స్పష్టమవుతాయి. ఈ రోజు మీ సంబంధాలలో అదే పవిత్రత రాబోతుంది. మీరు ఒంటరిగా ఉంటే మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారని తెలుసుకోండి. వారు మీకు తోడుగా ఉండడమే కాకుండా మీ బాధకు కూడా అనుభూతి చెందుతారు మరియు మీరు చాలా సంవత్సరాలుగా వెతుకుతున్న ఆ నిజమైన ప్రేమ అనుభవాన్ని మీకు కలిగిస్తాయి. మరి స్నేహితులారా, సంవత్సరాలుగా పోరాడుతున్న వారు, వారి కష్టం యొక్క ఫలం పదే పదే అసంపూర్ణంగా ఉండిపోయిన వారు ఇప్పుడు అన్ని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు. ఏదో ఒక అదృశ్య శక్తి మార్గంలోని రాళ్లను తొలగిస్తున్నట్లుగా ఉంటుంది. మరియు లక్ష్మీమాత మరియు హనుమాన్ శక్తి మీ జాతకం యొక్క ద్వారం వద్ద తలుపు తట్టి ఇక నా శాశ్వత నివాసానికి సమయం వచ్చింది అని చెప్పే సమయం కూడా ఇదే. ఏ ఇల్లు పవిత్రంగా ఉంటుందో, ఎక్కడ దీపం యొక్క జ్యోతి నిజమైన భావంతో వెలుగుతుందో అక్కడ శుభం స్వయంగా శాశ్వతంగా నివసిస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు రాత్రి మీరు దీపం వెలిగించినప్పుడు ఈ దీపం కేవలం నూనె మరియు ఒత్తులత కాదు, మీ విశ్వాసం మరియు అంకిత భావంతో వెలుగుతుందని ఈ భావనను తప్పకుండా ఉంచుకోండి. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీకు ఒక ప్రత్యేక పరిహారం చెప్పడం కూడా చాలా అవసరం. ఈ ధన వృద్ధి మరియు అదృష్ట నిరంతరం కొనసాగాలని మీరు కోరుకుంటే ప్రతి శుక్రవారం రాత్రి ఒక దీపం వెలిగించండి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి మహాలక్ష్మి ముందు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో శుభం శాశ్వతంగా నివాసం ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని శ్రద్ధ మరియు విశ్వాసంతో చేస్తే రాబోయే వారంలో ఏదైనా పెద్ద ఆర్థిక వరం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. మరియు స్నేహితులారా, మరియు హనుమంతుడి కృప పొందడానికి మరొక సరళమైన సాధన కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం ఓం హనుమతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి మీ లాకర్ లేదా అల్మారాపై ఉన్న ఎర్రటి తిలకాన్ని ధరించండి. మీరు ధన ప్రవాహానికి సిద్ధంగా ఉన్నారని ఇది బ్రహ్మాండానికి సంకేతం ఇస్తుంది. ఈ భావన నిజాయితీగా ఉన్నప్పుడు బ్రహ్మాండం యొక్క ప్రతిస్పందిస్తుంది. మరియు స్నేహితులారా, అదృష్టం తలుపి తట్టినప్పుడు మీరు ఆ ధనాన్ని మరియు విజయానికి యోగ్యులా కాదా అని చూడడానికి కొన్ని పరీక్షలు కూడా వస్తాయి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ సమయంలో
వినయంగా ఉండండి. ఇతరులను విమర్శించడం నుండి దూరంగా ఉండండి. ఎవరిని చెడుగా మాట్లాడకండి మరియు అసూయను నివారించండి. మీరు వినయంతో ధనాన్ని స్వీకరించినప్పుడు ఆ ధనం శాశ్వత సుఖంగా మారుతుంది. అందుకే మహాదేవుడు అంటాడు, ధనం నాది కాదు, ఇది మంచి కోసం ఎన్నుకోబడిన ఒక మార్గం మాత్రమే అని. మరి స్నేహితులారా, ఈ సమయంలో గ్రహాల స్థితి కేవలం భౌతిక విజయాన్ని మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పురోగతిని కూడా సందేశం ఇస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీలోని నరకాత్మకతను దూరం చేసినప్పుడు, మీరు క్షమించడం నేర్చుకున్నప్పుడు, ఇతరుల విజయం పట్ల అసూయ పడకుండా ప్రేరణ పొందినప్పుడు మీరు ఆ స్థాయికైతే చేరుకుంటారు. అక్కడ దైవిక కృప దానంతటా అది మీకు తోడుగా నడుస్తుంది. అందుకే ఈ రోజు నుండి మీ ఆలోచనను ఉజ్వలంగా మార్చుకోండి. ఈ రోజును ఏదైనా శుభ ఆలోచన లేదా మంత్రంతో ప్రారంభించండి. మరియు స్నేహితులారా, మీరు ఈ తులా త్రిశక్తి యోగం శక్తిని ఉపయోగించుకొని మీ జీవితంలో ముందుకు సాగడానికి ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. మరియు అందరికీ ధన్యవాదాలు.